వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు పచ్చి కొబ్బరి పెసరపప్పుతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. శ్రావణ మాసంలో మన ఇంట్లో పచ్చి కొబ్బరి చాలా ఉంటుంది కదా. అలా పచ్చి కొబ్బరిని ఉపయోగించి పెసరపప్పుతో అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్సే, మనం బయట నుంచి ఏమీ తేవాల్సిన అవసరం లేదు. ఒక 1 వీక్ వరకు కూడా నిల్వ కూడా ఉంటుంది. దేవుడికి మనం నైవేద్యంగా కూడా చూపించవచ్చు. ఇందులో వెల్లుల్లి వేయలేదు, ఉల్లి వేయలేదు. కేవలం 10 అంటే 10 నిమిషాల లోపల రెడీ అయ్యే పచ్చి కొబ్బరి పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చూద్దామా మరి. ఇనుప మూకుడు పెట్టుకొని ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కనివ్వాలి. 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 8 పచ్చిమిర్చి వేసుకున్నాను, పెద్దవి పొడుగువి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. నాదైతే ఇది చెట్టుదే, అందుకే చిన్నగా ఉంది లేతగా. కరివేపాకు కూడా వేగనివ్వాలి. ఇందులో ఒక 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పుని చక్కగా వేగనివ్వాలి. పెసరపప్పు ఇలా గోల్డ్ కలర్లో వేగనివ్వాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న స్పూన్ వరకు వేసుకున్నాను. ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము, ఇదంతా ఇందులో వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి తురుముకి నేను పైనున్న పొట్టు కూడా తీయలేదు. అది ఉంటేనే మనకు డైజెషన్కి చాలా మంచిది. మనకు తెల్లగా కనబడాలని పొట్టు అంతా తీస్తే అసలు డైజెషనే కాదు. పొట్టుతో చేస్తేనే మనకు ఫైబర్ వస్తుంది, పీచు పదార్థం. దానివల్ల మనకు డైజెషన్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఒక్క 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇది ఇలా సన్నని మంట మీద వేయిస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడంతా శ్రావణ మాసం కదా, రోజు పూజలు, వ్రతాలు, కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం. ఫ్రిడ్జ్ నిండా కొబ్బరికాయలు పేరుకుపోతూనే ఉంటాయి. పచ్చి కొబ్బరి పెసరపప్పు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్క 2 మినిట్స్ వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గిన్నె వేడి కింద బర్నర్ వేడికి ఇంకొంచెం కూడా మనకు ఇంకొక 5 మినిట్స్ కూడా వేగుతుంది. చక్కగా పొడి పొడిలాడుతుంది. ఇప్పుడే ఇందులో మనకు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు చూసుకోవాలి. నాకైతే ఉప్పు సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ వరకు దీన్ని మధ్య మధ్యలో ఇలాగే కలుపుతూ ఉంటే మనకు కింద అడుగంటకుండా ఉంటుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసేసి ఈ కొబ్బరి పెసరపప్పు ఫ్రై కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఒక వారం వరకైనా నిలువ ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకుందాం. ఈ పచ్చి కొబ్బరి పెసరపప్పు ఫ్రైని దేవుడికి నైవేద్యంగా కూడా చూపించవచ్చు. ఎందుకంటే ఇందులో మనం వెల్లుల్లి వేయలేదు, ఉల్లిపాయ వేయలేదు. చాలా సింపుల్, టేస్ట్ చాలా బాగుంటుంది. కమ్మగా కొంచెం కరకరలాడుతూ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి పెసరపప్పు ఫ్రై రెడీ.